ఫ్రెండ్స్, మన నంద్యాల జిల్లాలోని సంజామల మండలంలో ఉన్న పేరుసోముల గ్రామంలో ఒక అద్భుతం చోటు చేసుకుంది. ఒక ఇంటి కింద వందల సంవత్సరాల నాటి ఒక పురాతన శివాలయం బయటపడింది. ఇది విన్న తర్వాత నిజంగా నేను ఒక్కసారిగా ఆశ్చర్యపోయాను. ఈ శివాలయం పైన ఇల్లు ఎన్ని సంవత్సరాల కిందట కట్టారో తెలియదు కానీ అసలు ఒక శివాలయం పై ఇల్లు కడుతుంటే అప్పట్లో ఎలా ఒప్పుకున్నారో మరి. ఈ శివాలయం పైన ఉన్న ఇంట్లో నివసించే కుటుంబానికి ఏవో వింత శబ్దాలు వినపడేవంట. అందువల్ల భయపడి ఈ ఇంటిని ఖాళీ చేశారని చెప్తున్నారు. అయితే రీసెంట్ గా ఈ ఇంటి ఓనర్ కి కలలో నీ ఇంటి కింద ఒక శివాలయం ఉంది, బయటకు తీయని ఎవరో చెప్పినట్టు అనిపించడం వల్ల ఈ శివాలయాన్ని ఇప్పుడు బయటకు తీశారని ఈ ఊరి గ్రామస్తులు చెప్తున్నారు. బాధాకరమైన విషయం ఏమిటంటే ఈ శివాలయంలో ఎప్పుడో ఎవరో బంగారు నిధుల కోసం తవ్వకాలు చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ పానవట్టంపై శివలింగమే లేదు. ఈ పానవట్టం లోపల ఏమైనా బంగారు నిధులు ఉంటాయని దీన్ని రెండుగా పగలగొట్టారు. అలాగే గర్భగుడిలో శివలింగం కింద పూర్తిగా తవ్వేశారు. ఎన్నో సంవత్సరాలుగా అజ్ఞాతంలో ఉన్న ఈ మహాదేవుని ఆలయం స్వయంగా ఆ పరమశివుని అనుగ్రహంతో అదృష్టవశాత్తు ఇప్పుడు ఇలా మన కళ్ళ ముందుకు వచ్చింది. ఇక మన వంతుగా ఈ ఆలయాన్ని బయటకు తీసి ఈ ఆలయం మళ్ళీ తన పూర్వ వైభవం సంతరించుకునేలా చేయాలి. ఇది మన అందరి బాధ్యత. ఈ ప్రాంతంలో ఇంకా తవ్వితే ఈ శివాలయానికి సంబంధించిన శిలాశాసనాలు బయటపడే అవకాశం ఉంటుంది. అప్పుడు ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారో, ఎప్పుడు నిర్మించారో అనే విషయాలు డీటెయిలింగ్ గా తెలుస్తాయి. ఇంకొంచెం ఆలయం బయటపడే అవకాశం ఉంటుంది. ఇంకా బావి లాంటివి కూడా బయటపడొచ్చు. ఎంతైనా మన పూర్వీకులు నిర్మించిన ఆలయం కావడం వల్ల ఈ ఆలయంపై ఇల్లు కట్టి ఎన్నో సంవత్సరాలు అవుతున్నా కొద్దిగా కూడా చెక్కు చెదరలేదు. ఇంకా ఈ పేరుసోముల గ్రామంలో ఎంతో అద్భుతమైన శిల్పకళ సంపద కలిగిన ఒక కోనేరు కూడా ఉంది. మన పూర్వీకులు ఎంతో శ్రమించి కట్టిన ఈ కోనేరు ఇప్పుడు మన నిర్లక్ష్యం వల్ల చెత్త వేసే డస్ట్బిన్ లా మారింది. అధికారులు, స్థానికులు ఈ కోనేరును కూడా పునరుద్ధరించేందుకు ముందుకు రావాలి. ఇంకా ఈ గ్రామంలో పురాతనమైన శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది. ఈ ఆలయంలోని స్తంభాలను అంపిలలాగా సంగీతం వచ్చే విధంగా నిర్మించారు.